ఆదియందు దేవుడు భూమిని, ఆకాశములను, సూర్యచంద్ర నక్షత్రాలను సృజిస్తారు. తరువాత భూమి నుండి అనేక ఫలవృక్షాలను, జంతువులను, పక్షులను సృజిస్తారు. సముద్రంలో జీవులను కూడా సృష్టిస్తారు. తరువాత నీలమంటితో నరుని చేసి అతని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అవుతాడు. దేవుడు ఆ నరునికి ఆదాము అని పేరు పెడతారు. దేవుడు ఏదెనులో ఒక తోటను నిర్మించి అందులో నరుని ఉంచుతాడు. ఆదాము తోటలో ఉన్న జీవులకు, పక్షులకు, జంతువులకు పేర్లు పెడుతూ ఎంతో సంతోషంగా జీవిస్తాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు అతని కొరకు ఒక స్త్రీని సృజిస్తారు. ఆదాముకి గాఢ నిద్ర కలుగచేసి అతని ప్రక్కటెముకను తీసి ఆ ఎముకతో స్త్రీని సృజిస్తారు. ఆ స్త్రీకి అవ్వ అని పేరు పెడతాడు. దేవుడు వీరిద్దరిని ఆశీర్వదించి ఫలించి భూమిని విస్తరింపచేయుడి అని చెప్తారు. వారిద్దరూ ఏదెను తోటలో ఉంటారు. ఆ తోట ఎంతో అందమైనది. ఎన్నో ఫలవృక్షాలతో, పూలతో ఎంతో రమ్యముగా ఉంటుంది. ఆ తోటలోనే దేవుడు జీవవృక్ష ఫలాలను, అలానే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని పెడతాడు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలను తినవద్దని వారికి ఆజ్ఞను ఇస్తాడు. ఒకరోజు ఒక పెద్ద సర్పము అవ్వ దగ్గరకు వచ్చి, ఇది నిజమా? దేవుడు మిమ్మల్ని ఏదైనా వృక్ష ఫలాలు తినవద్దు అన్నాడా అంటుంది. అప్పుడు అవ్వ, అవును, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలాలు తినవద్దు, అవి తింటే మీరు చనిపోతారు అన్నాడు అని అంటుంది. దానికి సర్పము, మీరు చావనే చావరు, వాటిని తింటే దేవదూతల వలె ఉంటారు అంటుంది. అప్పుడు ఆ స్త్రీ ఆ వృక్షము మంచిదియు, రమ్యమైనదియు, కన్నులకు అందమైనదియు అయినట్టు చూసి వాటి ఫలాలు తింటుంది. వాటిలో కొన్ని ఫలాలు తన భర్త అయిన ఆదాముకు కూడా ఇస్తుంది. అతడు వాటిని తింటాడు. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడి దిగంబరులమని తెలుసుకొని ఆకులు కుట్టి వస్త్రాలుగా ధరిస్తారు. దేవుడు ఆదామును పిలుస్తాడు. ఆదాము దేవుని స్వరాన్ని విని భయపడి తోట చెట్ల మధ్య దాగుంటాడు. అప్పుడు దేవుడు, ఆదాము, నువ్వెక్కడ ఉన్నావు అంటాడు. అందుకు ఆదాము, నేను దిగంబరినై చెట్ల వెనకాల ఉన్నాను అని చెప్తాడు. అందుకు దేవుడు, నీవు దిగంబరివై ఉన్నట్లు నీకు ఎలా తెలిసినది? నేను తినవద్దన్న వృక్ష ఫలాలు నీవు తిన్నావా అని అంటాడు. అప్పుడు ఆదాము, అవును ప్రభువా, తిన్నాము అని అంటాడు. అప్పుడు దేవుడు ఆయన ఆజ్ఞ అతిక్రమించినందుకు ఆదామును, అవ్వను శపిస్తాడు. ఆదామును కష్టపడి శ్రమించి చెమటోడ్చి పంట పండించి తింటావు అని, అవ్వను గర్భవేదనతో ప్రయాసతోనూ పిల్లలను కందువు అని శపిస్తారు. మరియు సర్పాన్ని, నీ కడుపుతో ప్రాకుచు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు అని శపిస్తారు. దేవుని ఆజ్ఞను వారు పాటించలేనందుకు దేవుడు వారిని ఏదెను నుండి వెళ్ళగొట్టి వారు శాశ్వత కాలము నివసించకుండా మరణాన్ని శాపంగా ఇస్తాడు. వారు దేవుని మాట వినలేనందుకు శపింపబడిన వారై ఎంతో బాధగా ఆ తోట నుండి బయటకు వెళ్ళిపోతారు.